ఈ వీడియోలో వచ్చేసి బెంగాల్ ఒక రెవల్యూషనరీ యాక్టివిటీస్ జరిగాయి కదా, అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో బెంగాల్వి చూద్దాము. ఫస్ట్ ఫేజ్ ఎందుకు రెవల్యూషనరీ యాక్టివిటీస్ పెరిగాయి అంటే, ఫస్ట్ ఫేజ్ యాక్టివిస్ట్ అది ఫాలోఅవుట్ ఆఫ్ స్వదేశీ అండ్ బాయ్కట్ మూమెంట్స్ పడిపోవడం వల్ల అలా స్టార్ట్ అయ్యేవి. ఇంకా 1917 వరకు అయినాయి. సెకండ్ ఫేజ్ అనేది ఫాలోఅవుట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఫస్ట్ ఫేజ్ 1917 వరకు కొనసాగింది. ఇదేంటే స్వదేశీ ఇంకా బాయ్కాట్ మూమెంట్స్ కొద్దిగా ఫెయిల్ అయ్యేవి కాబట్టి. మరి సెకండ్ ఫేజ్ ఎప్పుడంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ రెవల్యూషనరీస్ ఏం చేశారంటే, రష్యన్ నిహిలిస్ట్ ఆర్ ద ఇరిష్ నేషనలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ మెథడాలజీని ఇక్కడ చేశారంటే హీరోయిక్ యాక్షన్స్. వీళ్ళు ఎక్కువ ఎవరిని ఫాలో అయ్యారంటే రష్యాకు సంబంధించిన నిహిలిస్ట్ ఆర్ ద ఇరిష్ నేషనలిస్ట్ ఇది అన్నట్టు. సర్వే ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్. ఇప్పుడు బెంగాల్లో చూసుకుందాం. ఫస్ట్ రెవల్యూషనరీ గ్రూప్స్ అనేటివి 1902 మిదనాపూర్లో జరిగింది. మిదనాపూర్ ఎవరి కింద? అండర్ జ్ఞానేంద్రనాథ్ బాసు కలకత్తాలో. ఇంకా కలకత్తాలో అయితే అనుశీలన్ సమితిని ఫౌండ్ చేశారు. ఎవరు? ప్రమోత మిట్టర్ అండ్ ఇంక్లూడింగ్ జతీంద్రనాథ్ బెనర్జీ, బరేంద్ర కుమార్ ఘోష్ అండ్ అదర్స్. ఎవరు? అనుశీలన్ సమితి, కలకత్తా అనుశీలన్ సమితి ఫౌండెడ్ బై ప్రమోటర్ మిట్టర్ ఇంకా ఇదన్నట్టు జతీంద్రనాథ్ బెనర్జీ, బరేంద్ర కుమార్ ఘోష్ వీళ్ళందరూ అన్నట్టు. సో ఫస్ట్ రెవల్యూషన్ వచ్చేసి మిదనాపూర్ కింద, సెకండ్ వచ్చేసి అదే ఆ టైంలోనే. ఇంకా తర్వాత వచ్చేసి కోల్కత్తాలో అనుశీలన్ సమితి. 1906లో అనుశీలన్ సమితిలో ఇంకో ఇన్నర్ సైకిల్. 1906లో అనుశీలన్ సమితి దీంట్లోనే ఒక చిన్న గ్రూప్. ఎవరంటే బరేంద్ర కుమార్ ఘోష్ ఇంకా భూపేంద్రనాథ్ దత్తా. వీళ్ళు యుగాంతర్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. యుగాంతర్ అనేది ఏంది? ఒక వీక్లీ పేపర్ లాంటిది. కండక్టెడ్ ఎ ఫ్యూ అబార్టివ్ యాక్షన్స్, కొన్ని ఆపోజిట్గా కూడా చేశారు గవర్నమెంట్కి. సో అనుశీలన్ సమితి ఫైన్ చేసిన పేపర్ పేరు ఏంటంటే, వీక్లీ పేరు ఏంటంటే యుగాంతర్ ఇది అన్నట్టు. అనుశీలన్ సమితి ఎవరు ఫైన్ చేశారు? PROMOTHA ప్రమోత మిట్టర్. ఇందులో ఇంకా జతీంద్రనాథ్ బెనర్జీ, ఇంకా బరేంద్ర కుమార్ ఘోష్. ఈ బరేంద్ర కుమార్ ఘోష్, భూపేంద్రనాథ్ దత్తా కలిపి యుగాంతర్ గడిచారు. చాలా బ్రుచాలిటీస్ ఆఫ్టర్ పోలీసులు చాలా బరిసాలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో పోలీసులు చాలా తప్పులు చేశారు. బరిసాల్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే అప్పుడు యుగాంతర్ ఏం రాసిందంటే, రెమెడీ అనేది పీపుల్లో ఉంటుంది. 30 crore పీపుల్ ఇండియాలో ఉండేవాళ్ళు 60 crore హ్యాండ్స్ లేపాలి ఈ ఆపరేషన్ చేయడానికి. ఫోర్స్తోనే ఆపాలి అని చెప్పారు యుగాంతర్లో. ఒక బరిసాల్ కాన్ఫరెన్స్లో వాళ్ళు పోలీసులు బ్రూచాలిటీస్ చేస్తే, అరాచకాలు చేస్తే బరిసాల్ ఇదన్నట్టు. రాస్బెరీ బోస్ అండ్ సచిన్ సన్యాల్ ఉంటారు కదా,
ఒక సీక్రెట్ సొసైటీని ఆర్గనైజ్ చేశారు కవరింగ్ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఆఫ్ పంజాబ్, ఢిల్లీ, యునైటెడ్ ప్రొవిన్స్. ఎవరెవరు? రాష్ బిహారీ RASHBIHARA బిహారీ, రాష్ బిహారీ బోస్ అండ్ సచిన్ సనియల్ ఆర్గనైజ్డ్ సీక్రెట్ సొసైటీ. ఆర్గనైజ్డ్ సీక్రెట్ సొసైటీ కవరింగ్ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఆఫ్ పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ, యునైటెడ్ ప్రొవిన్సెస్ కానీ, ఇలా అన్నట్టు. రాష్ బిహారీ బోస్ అండ్ సచిన్ సనియల్ వీళ్ళు సీక్రెట్ సొసైటీని యాడ్ చేశారు. సీక్రెట్ సొసైటీ పంజాబ్, ఢిల్లీ, యునైటెడ్ ప్రొవిన్సెస్ కలిపి. ఇంకా హేమచంద్ర కనుగా అనేవారు అబ్రాడ్కి వెళ్ళి మిలిటరీ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వెళ్ళారు. 1905లో ఒక అటాక్ చేశారు యుగాంతర్ గ్రూపు on the life of very unpopular British official Sir Fuller, the first Lieutenant Governor of the new province of Eastern Bengal and Assam. ఈస్టర్న్ బెంగాల్కి ఇంకా ఆసాంకి ఒక ఫస్ట్ గవర్నర్ వస్తే ఫల్లర్. ఈ ఫల్లర్ని యుగాంతర్ గ్రూపు అటాక్ చేసింది. యుగాంతర్ గ్రూప్ అనుశీలన సమితికి సంబంధించింది. 1907లో ఏమైంది? అటెంప్ట్స్ టు డీరేల్ ద ట్రైన్ ఆన్ విచ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ సర్ ఆండ్రూ ఫ్రేజర్ వాజ్ ట్రావెలింగ్. 1908లో ప్రఫుల్లా చక్కీ అండ్ ఖుదీరామ్ బోసు అనేవాళ్ళు 1908 ఎవరెవరు? ప్రఫుల్లా చక్కీ ఇంకా ఖుదీరామ్ బోసు ఒక బాంబు వేశారు ఒక క్యారేజ్ మీద. ద హోల్ అనుశీలన్ గ్రూప్ అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ ఘోష్ బ్రదర్స్, అరబిందో అండ్ బరీంద్రా. ఇదే అలీపూర్ కాన్స్పిరసీ కేసులో వీళ్ళని ట్రైడ్ ఇన్ ద అలీపూర్ కేసెస్. అలీపూర్ కాన్స్పిరసీ కేసులో ట్రై చేశారు. మానిక్టోలా బాంబ్ కాన్స్పిరసీ అనొచ్చారు, మురారి పుకూర్ కాన్స్పిరసీ కూడా అనొచ్చు. February 1909లో ఏంటంటే ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాజ్ షాట్ డెడ్ ఇన్ కలకత్తా. అండ్ ఇన్ February 1910 a deputy superintendent of police met the same fate while leaving the Calcutta High Court. 1908లో Bara dacoity was organized by Dhaka Anushilin under Pulindas to raise funds for revolutionary activities. జటిన్ ముఖర్జీ అనేవాడని ఈయన చంపేశారు ఇన్ బాలాసోర్ on Orissa coast in September 1955. We shall die to awaken the nation was the call of Bhaga Jatin. Newspapers and journals advocating revolutionary activity included Sandhya and Yugantar in Bengal and Kal in Maharashtra. ఇవి అన్నట్టు.